ప్రేజ్ ది లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? అయితే నేను 6 డేస్కి 6 వీడియోస్ తీయాలని సేమ్ పొజిషన్లో ఉండి ఐ వాజ్ జస్ట్ ఆఫ్ అండ్ ఆన్ అన్నట్టుగా ఐఎమ్ డూయింగ్ ఇట్. సో ఇందాక ఏమైపోయింది అంటే ఇట్ వాజ్ అబ్రప్ట్లీ స్టాప్డ్. కాల్ మాట్లాడుతున్న వీడియోలో అలారం కొట్టేసింది, అది ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ టైం చేసినాను అలారం కొట్టింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. సో ఐ అప్లోడెడ్ యాజ్ ఇఫ్ దెన్. Let me start up again. And I've told you, True Salt, I read the book in English and started explaining in Telugu. This time I want to read in Telugu such that the Telugu reading people can easily understand the sharp words, sensitive words. And English, obviously, I'm going to explain it. ఎందుకు అని అంటే తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ వర్డ్స్, తెలుగు అంతగా స్పష్టంగా నేను మాట్లాడి చెప్పి వాళ్ళ హృదయాల్ని తాకక, అంటే గాడ్ ఈస్ దేర్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్, బట్ ద వర్డ్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్ ఇఫ్ ఐ రీడ్ ఇట్ ఇన్ తెలుగు. ఆ కాలంలో ట్రాన్స్లేటర్స్ ఎంత కష్టపడి ట్రాన్స్లేట్ చేసి ఉన్నారో. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్, చాట్ జీటీపీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇంకా ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వచ్చినప్పటికీ ఆ కాలంలో మనుషులు రీడ్ చేసి లైట్స్ లేకపోయినా ల్యాంప్స్ తోటి, కరెంట్, పవర్ సప్లై, ఇంటర్నెట్ లేనప్పుడు యూసేజెస్లో ఎంత కష్టపడి ఎలా రాశారో. కానీ బైబిల్ ట్రాన్స్లేషన్సే కానీ, బుక్సే కానీ, ఓన్లీ ఆల్ గ్లోరీ టు గాడ్, బిలాంగెస్ టు గాడ్. ఇంకొక ఫిలిం కూడా ఒకటి క్రిస్టియన్స్ది చాలా లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది అని చెప్పి ఒకటి న్యూస్ వింటున్నాము. ఇంకా బైబిల్ ఈజ్ ద మోస్ట్ అండ్ ద నంబర్ 1 బుక్. బైబిల్ ఏ బుక్ కూడా హోలీ అని ఉండదు, కానీ బైబిల్ ఒకటే హోలీ బైబిల్ అని రాసి ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే సర్క్యులేషన్లో నంబర్ 1, పర్చేజర్లో నంబర్ 1, and it has, if you can google it, you'll find how best is that to understand, and that is the God's glory only, because God always want that to reach to the people his word. Andukane he started to translate in their regional language. Let us go into, behold I do new things in front of you, behold I'm gonna do new things. అయితే అది ప్రకటనలో ఉంటుంది. ఐ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ లేటర్. ఈ క్రింది లేఖనముల వైపు నీ గమనమును ఉంచవలనని కోరుచున్నాను. కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఫర్ ద రెఫరెన్సెస్ వాట్ భక్సింగ్ తాత హ్యావ్ గివెన్, అండ్ త్రూ గాడ్ he made these books and still these books are alive. If you read it, you will feel like talking. So that is the power spirit of God has enhanced. అయితే మేబీ దేవుడు ఒకవేళ ఏమంటారు, బైబిల్లో కూడా పౌలు ఏ విధంగా అయితే పత్రికలు సంఘానికి రాస్తూ వచ్చినాడో అట్లా ఈ బుక్స్ కూడా గాడ్ పెట్టి ఉండొచ్చేమో, చెప్పలేము. కానీ ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ అండ్ స్వీట్ బుక్స్ ఆల్సో. వీ షుడెంట్ సే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ షుడ్ బి అ పార్ట్, you should be away from Bible reading. You will not only eat food, right, rice, roti, but also you'll have some snagging in between. Snack chestam kada, bajjeelu, vadalu, whatever in the middle, those all applicable. These are like a mixture, bundi, sweet, desserts, starters kind anamata. Main course kaadu. Main course is word of God, Bible, and these are like రిఫ్రెషర్స్ టు అస్. అయితే లెట్స్ సీ. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. హీ లేడ్ అ ఫౌండేషన్ టు దిస్ వరల్డ్. హీ క్రియేటెడ్ ఎంటైర్ వరల్డ్ with zero. He created entire creation. శూన్యం నుంచి సర్వ సృష్టిని చేస్తూ వచ్చినాడు దేవుడు. టుడే ఓన్లీ ఐ వాచ్డ్ వన్ వీడియో. ఇన్ దట్ దూలాలన్నీ కూడా బాబిలోనియన్స్ దే క్యాప్చర్డ్, ఏమంటారు, వాళ్ళు స్లేవరీగా తీసుకువెళ్తూ వచ్చినారు కదా మన వాళ్ళని. అప్పుడు ఏమైపోయింది అంటే అవన్నీ దూలాలు అవన్నీ కూడా కాల్చివేయబడుతూ వచ్చినాయి. కాల్చివేయబడినప్పుడు వ్యాక్స్ దాని మీద కోట్ అయ్యి వచ్చింది. మేబీ అరౌండ్ 500 to 28, 25, 500 BC ఆ టైంలో. అప్పుడు ఏమో క్యాప్టివిటీకి వెళ్ళిపోయినారు. అప్పుడు ఆ వుడెన్ దేవాలయం అదంతా కూడా పడిపోయినప్పుడు, శిథిలావస్థ స్టేజ్లో ఉన్నప్పుడు
అవన్నీ కూడా హిండ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట జెరూసలేంలో. తవ్వకాలు చేసినప్పుడు ఆ వుడెన్ పీసెస్ దొరుకుతూ ఉన్నాయి. దట్ ఈస్ బిలాంగెడ్ టు డానియల్ టైంలో ఉండొచ్చు అని చెప్పి కూడా లేఖనాలు వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారనమాట. వుడ్ ఆ టైంలో ఉన్న వుడ్ ఏముంది చెప్పండి, కొన్ని వేల సంవత్సరాలు, 500 BC అంటే యూ ఇమాజిన్. అప్పుడు మొత్తంతో వుడెన్ ఎంతసేపు రప్చర్ అయిపోయడం లేకపోతే ఇంకా డీకంపోజ్ అయిపోవడము అలా ఉంటుంది కదా. కానీ అది ఆ టైంలోటివి ఇంకా ఇప్పుడు కూడా ఫౌండ్ అవుతున్నాయి, బికాజ్ ఇట్ వాస్ బీన్ కోటెడ్ విత్ వ్యాక్స్. అయితే ప్రభువు నీవు ఆది అందే భూమికి పునాది వేసితివి. హీ లేడ్ ద ఫౌండేషన్. హీ ఈజ్ అ ఫౌండేషన్ హీ foundation లేనిది, because without the foundation, if you build a big building, it will collapse then and there. So Sunday school is most precious to the children. Don't miss Sunday school at any cost. If you are a teacher, don't miss it. If you are a student, to your children, if you want to send also, they will learn. ABC లేనిది sentences లేవు, ఏవి లేవు. So Sunday school is also most prior important. సాంగ్సే కానీ, వాక్యమే కానీ, డిసిప్లినే కానీ నేర్చుకునేటువంటి గుర్తుండేటి చిన్నతనంలోనే వి విల్ అండర్స్టాండ్. సో అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. ఆకాశములు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. హీ క్రియేటెడ్ entire creation. It's only a creation, not any god or goddesses. Sun, sky, stars, plants, creation, what all in which is in ocean, which is on earth, which is in heaven, which is in sky, all are created by a creator. These all are the creation. These all are God's work, but it is not being worshipped as God or goddesses. God made these all. This heaven, this creation, these mountains, these clouds, this snow, this fog, these rivers, so beautiful. If you go into any of the good sceneries, oh God, it's so beautiful. It is all your creation. It is made by your hand. That's what it is, very beautiful. But one day these all going to perish. It is never been the same, though it's your handwork, but one day it's gonna finish everything. God will take away all whatever is being seen to you right now. The sky passeth away, the earth passeth away, and entire creation gonna pass. But there is one more new creation, one more new sky is gonna come. When God come in the middle of sky, and we will all caught up along with him, and to have a great party. We will be there in a lamb's marriage. Gorre pilla vivahamandu. We will all be there for 7 years. In that 7 years on this earth, there is great tribulation. శ్రమలు 7 years ఉంటాయండి. సో లెట్ us wait for God and let us be in rapture. When he comes, let us go along with God. Whenever he comes, let us lift it by him, and we should, those who are here, then you will understand what kind of tribulation it is. There is no death, there is no any ration. If you go on top of big building and if you fell also, you'll not die. You'll always, I'm so hungry, I want water, couldn't do this all. Saturn say, I have a 666 stamp. Keep it now. Digitals are there, no? You will just keep it injected in your body. Wherever you go, they will look at it. If you have 666, okay, I'll give you a ration. But 666 is a sign of Saturn. So be aware of it. Lord, help me to be captured. Whenever you come, I should be lifted up to the middle of sky. I shouldn't be there on this earth, Lord.
please remember me in thy paradise, in thy heaven. What a kind of great thing happened to that thief who is crossed along towards the right side of Lord Jesus Christ. He just asked, remember Lord in heaven, in paradise. Then God said, you will be there along with me. Such a great, he enjoyed this entire earthly pleasure. And when he asked, when he identified Lord Jesus Christ as the Lord, as a king of kings and Lord of lords, as a mighty God, as he is a creator, he understood that he is a Nazareth, he is a God, he is a creator. Then he said that, Lord, forgive me. Lord, remember me in your heaven. Then he got saved and he entered into the paradise. Lord, please remember me in your heaven. Please remember me in your paradise. And let my name be there in the book of Lamb. That is an entrance. That is the registered name I should enter into the kingdom of heaven. I should step into that heaven. Let's stop because it's 11:13, 11:14, 11:15 like that, the video. I don't want to keep it more lengthy. It should be a good, short, sweet message to you. Praise the Lord to all.